హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మార్నింగ్ అయితే 4 బాదాంలతో నా డే అయితే స్టార్ట్ చేసిన. డైలీ నైట్ మా మమ్మీ అయితే బాదాంలు నానబెడుతుంది. ఇక మార్నింగ్ 4 బాదాంలు ఇస్తే 4 బాదాంలు అయితే తిన్న తర్వాత చాయ్ తాగిన. ఇక మా మమ్మీ అయితే ఉప్మా ప్రిపేర్ చేయాలంటే ఉప్మా ప్రిపేర్ చేయడానికి కిచెన్కి వచ్చి 4 ఆనియన్స్ తీసుకున్నా. 4 ఆనియన్స్ తీసుకున్నాక 4 ఆనియన్స్ కట్ చేస్తుంటే ఎందుకో ఎక్కువ ఆనియన్స్ కట్ చేసినావు అని మా అమ్మమ్మ అన్నది. నాకు అప్పుడు అర్థం కాలే. ఇక ఆనియన్స్ కట్ చేసుకున్న కిచెన్కి వచ్చి కడాయి పెట్టేసుకున్నాక మొత్తం ఉప్మా అయితే ప్రిపేర్ చేసిన. ఉప్మా గట్టిగా అయింది, ఏం మంచిగా కాలే. ఉప్మా మొత్తం ప్రిపేర్ చేసుకున్నాక ఉప్మా చూస్తే ఉప్మాలో ఉప్మా కంటే ఎక్కువ ఆనియన్స్ ఉన్నాయి. అంత ఘోరంగా ఉంది. నేను చేసిన ఉప్మా నాకే నచ్చలేదు. ఇన్ని టైమ్స్ ఉప్మా ప్రిపేర్ చేసినా కానీ ఇంత వరస్ట్ ఉప్మా అయితే ఎప్పుడు ప్రిపేర్ చేయలే. ఇదే వరస్ట్ ఉప్మా. నేను ప్రిపేర్ చేసిన ఉప్మాలల్లా ఇదే వరస్ట్ ఉప్మా అనుకోవచ్చు. సమ్మర్ స్టార్ట్ అయితే చాలు డైలీ మా ఇంట్లో అయితే అంబలి ఉంటుంది. ఇంకా గ్లాసులో అంబలి పోసుకొని తాగిన. ఉప్మా ప్రిపేర్ చేసుకుంటేనే అంబలి పోసుకొని తాగిన గ్లాసులో. ఇక అంబలి తాగినాక మొత్తం మిగిలిన అంబలి అయితే చెంబులో పోసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసిన. ఇక ఉప్మా ప్రిపేర్ చేసి మా అమ్మమ్మకి ఇచ్చిన. మా అమ్మమ్మ కారం పొడి ఏమంటే కారం పొడి తెచ్చి పెట్టిన. ఇక అమ్మమ్మ మా మమ్మీ కలిసి అయితే ఉప్మా తిన్నారు. ఉప్మా అయితే గట్టిగా అయ్యింది. ఉప్మా అయితే ఏం మంచిగా ప్రిపేర్ చేయలే. వరస్ట్ ఉప్మా అంటే ఇదే ఉప్మా. మా మమ్మీ ఏమో నాకు సోని మంచి ఉప్మా చేస్తుంది అని ఉప్మా చేయని చెప్పింది. నేను మాత్రం ఉప్మా ఈరోజు చండాలంగా చేసిన. ఇక అంబలి తాగిన, ఉప్మా ప్రిపేర్ చేసిన. ఉప్మా తీసుకెళ్ళి హాల్లో పెట్టిన. మా మమ్మీ మా అమ్మమ్మ కలిసి అయితే ఉప్మా తిన్నారు. ఇక మొత్తం గిన్నెలు ఊడ్చేసి మొత్తం సింక్లో వేసి మొత్తం గిన్నెలు అయితే తోమేసిన. యుటెన్సిల్స్ వాష్ చేసే వంతు నాదే అనమాట. డైలీ మా ఇంట్లో నేనే యుటెన్సిల్స్ వాష్ చేస్తాను. 100 గిన్నెలు వేసుకొని 100 గిన్నెలు అయితే తోమేసిన. కూర, అన్నం, ఉప్మా అంతా ఉడిచేసి చిన్న చిన్న కటోరలలో వేసేసి ఇక మొత్తం గిన్నెలు వేసేసుకొని మొత్తం గిన్నెలు అయితే తోమేసుకున్నా. సింక్ క్లీన్ చేసేసుకున్నా. రెగ్యులర్గా నేనే తోముతాను ఇంట్లో యుటెన్సిల్స్ అయితే. ఎందుకంటే యుటెన్సిల్స్ వాష్ చేసి వంతు నాదే కాబట్టి నేనే తోమాల్సి వస్తుంది సచ్చినట్టు. ఇక యుటెన్సిల్స్ వాష్ చేసిన, సింక్ క్లీన్ చేసేసుకున్నా. సింక్ క్లీన్ చేసుకున్నాక మా మమ్మీ ఎల్లిపాయలు తీసుకొని చాలా మంత్స్ అవుతుంది ఎల్లిపాయలు ఒలుస్తా అని మా అమ్మమ్మ అయితే అడిగితే ఇక ఏమంటారు చాటలు ఎల్లిపాయలు వేసి ఇచ్చిన. ఇక అమ్మమ్మ ఎల్లిపాయలు ఒలచడం స్టార్ట్ చేసింది. ఎల్లిపాయలు ఒలుస్తుంది. ఇక నేను లాస్ట్లో వెళ్ళి నేను కూడా కొన్ని ఎల్లిపాయలు ఒలిచి జరసేపు జోలు పెట్టుకుంటాం ఎల్లిపాయలు అయితే ఒలిచినాం. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ అయితే ఈ వర్క్స్ అయితే చేసుకున్నా. ఈ వర్క్స్ అయితే చేసిన ఇంట్లో. నాకు కాలేజ్ హాలిడేస్ డిక్లేర్ చేయలే. ఎగ్జామ్స్ అయిపోయినాయి, హాలిడేస్ అయితే డిక్లేర్ చేయలే. నేనైతే డైలీ కాలేజ్కి అయితే వెళ్తలే. ఎందుకంటే కాలేజ్ వెళ్ళబుద్ది అయితే ఎగ్జామ్స్ అయిపోయినాయి. కాలేజ్కి వెళ్ళి ఏం చేయాలని అయితే నేనైతే కాలేజ్కి వెళ్తలే. డైలీ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ ఈ వర్క్స్ అయితే చేసిన ఇంట్లో.